పచ్చి మామిడికాయలు అనగానే మనకు కట్ చేసి ఉప్పు కారం పెట్టి తినడం గుర్తొస్తుంది. ఇలా తినడం కాకుండా ఈ పచ్చి మామిడికాయలతోటి ఎన్నో రకాల రెసిపీస్ మనం చేసుకోవచ్చు. ఇవి సంవత్సరం అంతా నిలువ పెట్టుకొని చాలా రకాల రెసిపీలు ఈ పచ్చి మామిడికాయలతో చేయవచ్చు. ఈ పచ్చి మామిడికాయలను మేము పచ్చడి పెట్టడానికైతే తీసుకొచ్చాము, నిలువ పచ్చడి పెట్టడానికి. వీటిలో కొన్ని కాయలు మేము నిలువ పచ్చడికి యూజ్ చేసుకొని, కొన్ని కాయలు మాత్రం సంవత్సరం అంతా నిలువ ఉండడానికి తురిమి మేము మామిడికాయ తురుమునైతే తయారు చేసాము. ఈ మామిడికాయ తురుము తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఈ మామిడికాయలను మంచిగా తుడిసి వీటి పైన ఉన్న ముచ్చికలు కట్ చేసి వీటిని బాగా క్లాత్తో తుడవాలి. అన్సీజన్లో కూడా మామిడికాయల రుచిని ఆస్వాదించాలంటే ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వీటి పైన ఈ ముచ్చికలు కట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇలా కట్ చేసుకొని వీటిని బాగా తుడిచి తర్వాత మనము పచ్చి తురుము కోరే దాంతో ఈ మామిడికాయలన్నీ తురుముకోవాలి. ఈ పచ్చి మామిడికాయలలో ఫైబర్ అధికంగా ఉండి క్యాలరీస్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. మామిడికాయలలో మేము కొన్ని మాత్రమే తురిమి పచ్చి తురుము తయారు చేయాలనుకుంటాము, కొన్ని మాత్రం పచ్చడి పెట్టడానికి యూజ్ చేసాము. వీటిని తుడిసిన తర్వాత వాటి మీద ఉన్న మొత్తం పీల్ మొత్తం తీసేయాలి. తీసేసి వీటిని మంచిగా శుభ్రంగా ఇలా చేసి మనం మామిడికాయ తురిమే దాంతో ఇలా మొత్తం గుజ్జునైతే తురమాలి. ఈ పచ్చి మామిడికాయలో పాలిఫెనాల్స్ మరియు మ్యాంగిఫెరాన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు మరియు చర్మాన్ని బలపరచడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ పచ్చి మామిడిలో pH వాల్యూస్ అధికంగా ఉండడమే కాకుండా విటమిన్ బి, విటమిన్ ఏ, సి అధికంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా బాడీని డీటాక్సిన్ చేసి హైడ్రేటింగ్గా ఉంచుతుంది. మామిడికాయలన్నీ తురమడం అయితే అయిపోయింది. తురిమిన తర్వాత ఈ తురుములో మేమైతే ఇలా ఉప్పు కలుపుతాము. ఉప్పు కొద్దిగా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి ఉప్పు పసుపు వేసి ఈ తురుములో బాగా కలపాలి. ఇది మా అమ్మ చేసే రెసిపీ. ఇది మా అమ్మ ఎప్పుడు ఇలానే నిల్వ చేసి పెట్టేది. ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత దీన్నంతా బాగా కలపాలి, కలిసేటట్టుగా మొత్తం ఉప్పు పట్టేటట్టుగా బాగా కలపాలి. ఇలా కలిపి పెట్టుకున్న తురుముతోటి అన్సీజన్లో మనము మామిడికాయ తురుము పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ తురుములో కొద్దిగా ఆవు పొడి, మెంతి పొడి, కారం అవి కలిపి తాలింపు పెట్టి ఇన్స్టెంట్గా తురుము పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా పులిహోర కూడా చేసుకోవచ్చు. ఈ తురుమును పులిహోర చేసి అన్నం కలిపి మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మామిడికాయ పప్పు చేసుకోవచ్చు. పప్పు ఉడికిన తర్వాత ఈ గుజ్జు కొద్దిగా ఆ పప్పులో వేసి ఉప్పు కారం అన్నేసి మనం తాలింపు పెట్టి మామిడికాయ పప్పును చేసుకోవచ్చు. ఈ తురుము సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఉప్పు పసుపు కలిపిన తర్వాత ఒకరోజు మనం ఇలా ఎండలో అయితే పెట్టాలి. ఇలా పలచగా చేసి ఒక బేషన్లో కానీ ప్లేట్లో కానీ వెడల్పుగా ఇలా చేసి మనము బాగా ఎండనివ్వాలి. ఒక రోజంతా ఎండిన తర్వాత దీన్ని మనం ఒక కంటైనర్లో పెట్టి మనము నిల్వ చేసుకోవాలి. ఇది మామిడికాయ పులుపు, మళ్ళీ మనం ఇందులో ఉప్పు కలిపాం కాబట్టి ఇది కంపల్సరీ మనం గ్లాస్ జార్లోనే మనం నిల్వ ఉంచుకోవాలి. మునగ ఆకు, ఈ పచ్చి మామిడి తురుము కాంబినేషన్లో కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను మామిడికాయతో పులిహోర అయితే చేసి చూద్దాం అనుకుంటున్నాను. ఈ పులిహోర కోసం మనం ఒక బాండి పెట్టి దానిలో ఆయిల్ వేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లి గింజలు, దీనిలో కొద్దిగా శనగపప్పు కూడా వేసి వేపాలి. ఈ పులిహోర పుల్లగా చాలా బాగుంటుందండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీనిలో శనగపప్పు ఇవన్నీ కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఇంగువ, పసుపు వేయాలి. ఉప్పు వేసేటప్పుడు మాత్రం కాస్త మనం చూసుకొని వేయాలి, ఎందుకంటే మనం ఈ తురుములో ఎక్కువ శాతంలో ఉప్పు వేసాం కాబట్టి ఈ పులిహోరలో మనం కొద్దిగా ఉప్పు తక్కువనే వేయాలి. ఉప్పు పసుపు అన్నీ వేసిన తర్వాత ఇంగువ కూడా వేసి ఆ తర్వాత ఈ మామిడికాయ తురుము వేయాలి. మామిడికాయ తురుము వేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మనము మామిడికాయ తురుము మనం తినే పులుపును బట్టి వేసుకోవాలి. అన్నం ఎంత క్వాంటిటీలో మనం అన్నం వేస్తామో దాన్ని బట్టి ఈ తురుము యాడ్ చేసుకోవాలి.
తురుము వేసిన తర్వాత సన్నని మంట మీద ఒక 5-6 మినిట్స్ బాగా మగ్గనియాలి. ఈ తురుము నుండి వాటర్ బయటకు వచ్చి ఈ పులుపు అంతా దీనికి పట్టేలాగా బాగా కలిసిపోవాలి. తర్వాత ఈ తురుము మొత్తం మగ్గిపోయిన తర్వాత వండి చల్లారబెట్టినటువంటి రైస్ను ఈ తాలింపుకైతే మనం కలుపుకోవాలి. కలిపిన తర్వాత అన్నము ఈ తాలింపులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ అన్నము ఇది తాలింపు బాగా కలిసిన తర్వాత మొత్తం పులుపు అంతా అన్నానికి పట్టిన తర్వాత దీన్ని కాసేపు అలా ఉంచాలి. ఉంచి తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. పుల్లటి మ్యాంగో పులిహోర రెడీ అయిందండి. అందరూ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ మామిడి పులిహోర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.